హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, అయితే ఇంకా మన పాట కోసం వాకింగ్ కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి. స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా యేసే, మమ్మల్ని దీవించండి ప్రభా తండ్రి యేసే. యేసే ఈ ప్రార్థనలో ప్రభా తండ్రి యేసే, ఎవరైతే కూడుకొని ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి యేసే. ఈరోజు చెప్పే వాక్యాన్ని బట్టి మీరే తోడుగా ఉండండి ప్రభా తండ్రి యేసే. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి యేసే. మా అందరికీ మీ తోడు మాకు దయచేసి ప్రభా యేసే, మీ రక్షణ కవచాన్ని మాకు ఇచ్చి ప్రభా యేసే, ఎంతో చక్కగా మమ్మల్ని కాపాడుతానని నమ్ముచు ప్రభా యేసే. చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ప్రార్థన అందరూ చేసుకున్నారు కదా. ఓకే, పాటలకు వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, పాట చూసారు కదా. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మన లెసన్ పేరు ఏంటి? అందరూ మీ బుక్స్ ఒళ్ళో పెట్టుకొని చూస్తున్నారు కదా. అందరిలో చిన్న కుమారుడు సూపర్ స్టార్ కదా. ఓకే, అయితే అందరిలో చిన్న కుమారుడు సూపర్ స్టార్. అసలు ఈ సూపర్ స్టార్ ఎవరు? అసలు అంతమంది ఎవరున్నారు? వాళ్ళ అందరిలోని చిన్న కుమారుడు ఎవరో తెలుసుకునే ముందు, ఈ స్టోరీలోకి మనం వెళ్లే ముందు చిన్న విషయం తెలుసుకుందాం. ఈ స్టోరీలో నేమ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్టోరీలో అసలు మెయిన్ క్యారెక్టర్ పేరు ఏంటంటే దావీదు. మీ అందరికీ తెలుసు కదా దావీదు. అందరికీ తెలుసు. దావీదు వాళ్ళ డాడీ పేరు కూడా మీ అందరికీ తెలుసు కదా. గుర్తుందా? ఓకే, నేను చెప్తాను. యెషై వాళ్ళ డాడీ పేరు యెషై. తనకి 7 మంది కుమారులు ఉంటారు. అయితే అందులో ఈ దావీదు మాత్రం చిన్న పిల్లవాడు అనమాట. ఓకే, అయితే దావీదు అందరిలో చాలా చిన్నవాడు అనమాట. వీళ్ళు అన్నలు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారు. అందులో 3 బ్రదర్స్ మాత్రం ఎందులో పనిచేస్తారు తెలుసా? ఆర్మీలో పనిచేస్తారనమాట. ఓకే, అయితే మనం ఒక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఒక రోజు వాళ్ళ డాడీ, ఎవరైతే దావీదు వాళ్ళ డాడీ ఉన్నారో ఆయన పేరు యెషై అని చెప్పాను కదా. యెషై ఒక రోజు ఏం చేశారంటే, తన 3 అన్నలకి, అంటే ఆర్మీలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఫుడ్ ఉండాలి కదా, మరి ఏదో ఒకటి వాళ్ళకి తీసుకెళ్ళాలి కదా. అయితే వాళ్ళ డాడీకి కొంచెం అలసటగా ఉండి దావీదుని పంపిస్తారనమాట. దావీదు, నువ్వు వెళ్ళి మీ అన్నలకి ఈ రొట్టెలు అవి తీసుకొని వెళ్ళు, మీ అన్నలకి వాళ్ళు క్షేమ సమాచారం అందుకొని నా దగ్గరికి రా, వాళ్ళు ఎలా ఉన్నారో అన్ని అడిగి వాళ్ళని చూసి నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో నాకు చెప్పాలి అని చెప్తాడు. అయితే ప్రతిసారి యెషై వెళ్తాడు, కానీ ఈసారి మాత్రం దావీదు వెళ్ళాడు అనమాట. దావీదు ఏం చేస్తుంటాడు తెలుసా? గొర్రెల కాపరి. గొర్రెల్ని కాస్తూ దావీదు వెళ్తూ ఉంటాడు. అయితే ఆ రోజు దావీదు వాళ్ళ అన్నల కోసం వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అందరు సైనికులు భయపడుతూ ఉంటారనమాట. దావీదుకు ఏమవుతుందో అర్థం కాలేదు. అయితే అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఏమైందంటే, అక్కడ గొలియాత్ అనే ఒక వ్యక్తి, ఫిలిస్తీయుడు, తను ఈ సైన్యం మీదకి, సౌలు రాజ్యం మీదకి వచ్చి 40 పగలు ఇంకా 40 రాత్రులు, అంటే 40 పగలు 40 రాత్రులు వాళ్ళ దగ్గరికి, అంటే ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వస్తూ, మీరు నాతో ఎవరైనా పోరాడగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని అడుగుతూ ఉండేవాడు అనమాట. తను ఎంత ఫీట్ ఉంటాడో మీ అందరికీ గుర్తుందా? మెజర్మెంట్స్ కూడా మనం చెప్పుకున్నాం ఒక రోజు. ఓకే, తను ఎంత ఫీట్ ఉంటాడో తెలుసా? 9 అడుగుల మనిషి అనమాట. అంటే ఎంత ఎత్తు, చాలా ఎత్తు కదా. 9 feet అంటే చాలా మీదకుంటారు, అంత ఎత్తు అనమాట. అయితే ఈ గొలియాతుని చూసి ప్రతి ఒక్కరు భయపడిపోయి ఉండేవారు అనమాట. ఆర్మీలో ఉండేవారని అందరికీ ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు ఎలా ఉంటారు అని. ఎలా ఉంటారు వాళ్ళందరూ? మంచి కండలతో, మంచి హైట్తో, చక్కగా బాడీ ఫిట్నెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మంచిగా ఉంటారనమాట. అంత బలంగా ఉండే వాళ్ళే తను చూసి భయపడిపోతున్నారంట. ఓహో నాయనో, ఇతనెవర్రా బాబు, ఇంత పొడుగున్నాడు, ఇతనితో ఎవరైనా పోరాడామంటే వాళ్ళు చచ్చిపోతామని వాళ్ళందరూ అనుకొని వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా ఇలా భయపడుతూ ఉండేవారు అనమాట. అయితే ఈ దావీదు మాత్రం ఈ విషయం విన్న తర్వాత అంతగా భయపడలేదు దావీదు. అయితే దావీదు చెప్పాడంట, మీరెవరు వెళ్ళకపోతే నేను వెళ్తాను, నేను వెళ్ళి తనతో పోరాడుతానని చెప్తాడనమాట దావీదు. వాళ్ళ అన్నలు ఈ విషయం తెలుసుకొని వెంటనే దావీదు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే, ఇదిగోండి నాన్నగారు మీకోసం ఇవి ఇమ్మన్నాడని చెప్పి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత, ఇవి ఇవ్వడం మానేసి నీకు ఈ విషయాలన్నీ ఎందుకురా, నువ్వు ఇంటికి వెళ్ళు తిన్నంగా అని వాళ్ళ అన్నలు బెదిరిస్తారు. అయినా తను భయపడ్డనమాట. వెళ్తాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్ళి గొలియాతుతో నేను యుద్ధం చేస్తానని వెళ్తాడనమాట. అప్పుడు నేను సౌలు అని చెప్పాను కదా, సౌలు రాజ్యం మీద వాళ్ళు
తన గొలియాతు వస్తాడనమాట. అయితే గొలియాతు సౌలు రాజ్యానికి సవాల్ విసురుతాడు. అయితే దావీదు చెప్పిన ఈ విషయాన్ని సౌలు తెలుసుకొని ఏం చేస్తాడో తెలుసా, నువ్వు తన్ని పిలిపించండి అని కొంతమందికి ఆజ్ఞాపిస్తారు. దాన్ని పిలిపిస్తారు. తను ఎంత చిన్న పిల్లవాడు, ఒక ఇంతెత్తు ఉండొచ్చు. దావీదు అంటే ఇంతెత్తు ఉంటాడు. తను చాలా చిన్నవాడు అనమాట అందరిలో. అయితే దావీదుని చూసి సౌలు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, నేను ఎవరో ఆ మాట అన్ని వాళ్ళు ఎవరో పెద్ద యోధుడు, పెద్దగా కండలేసుకొని ఇంత పొడుగ్గా ఉంటాడేమో అని అనుకున్నాడు కావాలి. అయితే కానీ దావీదుని చూస్తే ఎంత ఉన్నాడు, ఇంతే ఉన్నాడు. అయితే ఇంత చిన్న పిల్లవాడు సౌలుతోని ఫైటింగ్కి వెళ్తానని అంటున్నాడు. తినకు తెలియదు కావాలా అనుకున్నాడు. కానీ దావీదు మాత్రం పట్టుదలతో నేను వెళ్తానని అంటున్నాడు అనమాట. అయితే సౌలు, సరే అయితే నువ్వు వెళ్తానని అంటున్నావు కదా, నీకు యుద్ధానికి వెళ్ళడానికి కొన్ని వస్త్రాలు ఉంటాయి. మనము ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం చేస్తాము, మామూలుగా ఏదో చిన్న ప్యాంటు, ఏదైనా షర్ట్, ఇలాంటివి ఏమైనా వేసుకుంటాం. అదే బయటకు వెళ్తే చక్కగా ఒక డ్రెస్, ఒక మంచిగా రెడీ అయ్యి వెళ్తాము. అది మరి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, మంచిగా వెనకాతల మంచి బట్టలు వేసుకొని, పాతకాలం ఇప్పుడంటే మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. కానీ పాతకాలంలో ఏంటి, కవచము, ఖడ్గము, డాలు అన్ని పట్టుకొని వెళ్ళేవారు అనమాట. అయితే దావీదుకు ఇవన్నీ ఇచ్చేటప్పటికి తనేమో ఇంతవాడు, అసలు ఆర్మీలో ఎలాంటి వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి సరిపోయేవి అక్కడ ఉంటాయి. కానీ చిన్న పిల్లల్ని యుద్ధంలోకి తీసుకెళ్ళరు కదా. కానీ దావీదు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా, అది చేస్తేనేమో ఇవి జారిపోతూ వెనక్కి ఉన్నాయన్నమాట. అయితే ఈ దావీదు కూడా ఆ డాలుని కూడా తను మొయ్యలేనంత బరువు ఉన్నాయన్నమాట. అయితే దావీదు, నాకు ఇవి ఏమీ వద్దు, నా బట్టలు నాకు ఇవ్వండి, నాకు చాలు అవి, నేను ఇవేవి వేసుకున్నానంటే సౌలు భయపడ్డాడంటే, ఏంటబ్బాయి నువ్వు ఇవి కూడా వేసుకున్నాను అంటున్నావు, ఇంకా నువ్వు ఎలా వెళ్తావు, తను ఎంత పొడుగుంటాడు తెలుసా, 8 అడుగులు పొడుగు, అంటే మనిషి మామూలు మాట కాదు, కాబట్టి నువ్వు ఇవి ఇలాంటివన్నీ వేసుకోవాలి అని అన్నాడు. అయితే ఏంటంటే ఈ దావీదు తనకి భయపడ్డాడు అనమాట. భయపడి ఏం చేశాడు, సరే అయితే నేను ఇలాగే వెళ్తాను, నా బట్టలు నాకు ఇవ్వండి అని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి సౌలు ముందు నిలబడితే ఏముంది, దావీదు చూస్తే ఇంతున్నాడు, సౌలు చూస్తే అంతున్నాడు. మరి అంత పొడుగున్న వాడికి కొంచెం పొగరు ఉంటుంది కదా. అయితే గొలియాత్ ఏంటి చిన్నపిల్లవాడు, నువ్వు చిన్నపిల్లవాడివి, నేనేమైనా కర్ర పట్టుకొని వచ్చి నేనేమో కుక్కనా అని తను అడుగుతాడనమాట. తను ఎక్కిరిస్తాడు. అయితే దావీదు మాత్రం, అందరూ భయపడుతున్నారు కానీ దావీదు మాత్రం అస్సలు భయపడ్డనమాట. తను ఒక్కడినే నమ్ముతారు, ఇంకెవరిని నమ్మరు. దేవుణ్ణి మాత్రమే దావీదు నమ్ముతాడు, యెహోవా దేవుణ్ణే నమ్ముతారు. కాబట్టి దావీదు ఏంటి తను చూస్తాడు. గొలియాత్ ఏం చెప్తాడు, ఇంత చిన్నపిల్లవాడివి, నువ్వేటి నాతో ఫైటింగ్ ఆడుతావు, మీ రాజుకి ఏమైనా బుర్రపోయిందా, నిన్ను పంపించాడు, ఏం మతిపోయిందా ఏంటి అని తన్ని వెక్కిరిస్తాడు అనమాట. అయినా దావీదు భయపడకుండా నేను నీతో యుద్ధం చేస్తానని ఏమంటాడు తెలుసా, యుద్ధము యెహోవాదే అని చెప్పి తనతో యుద్ధానికి వెళ్తాడు. దావీదు ఏమీ చేయడు, జస్ట్ 5 రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు మీ అందరికీ తెలుసు కదా, మామూలుగా ఆడుకుంటాం కదా రాళ్ళు, అలాంటి రాళ్ళు ఒక 5 తన బ్యాగ్లో వేసుకుంటాడు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక ఒడిసె లాంటిది, ఒడిసె అంటే అదొక అంటే రాయిలు విసరడానికి యూజ్ చేసేదన్నమాట. అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఒడిసె తీసుకొని అందులో అది పాకెట్లా ఉంటుంది, అందులో ఒక రాయి బట్టి ఇలా తిప్పి కొడితే తగులుతుంది అనమాట. అంటే చెట్ల మీద మ్యాంగోస్ అవి ఉంటే దాన్ని కొట్టడానికి కూడా యూజ్ చేస్తారు ఇవి. అయితేనేమో గొలియాత్ ఆ తీగని, ఏంటి అబ్బాయికి ఏదైనా అయ్యింది కావాలో, నన్ను చూస్తే నేను ఎలా ఉన్నాను, నీరు చూస్తే ఇలా ఉన్నాడు, ఎవరైనా చూస్తే నవ్వుతారు అని గొలియాత్ అంటున్నాడు. అయితే దావీదు ఏం చేయకుండా జస్ట్ యుద్ధము యెహోవాదే అంటూ తను ఒక రాయి తీసాడు. ఒక రాయి తీసి ఒడిసిలో వేసి గిర తిప్పి ఒక్కటేసాడు అనమాట. ఒక్కటి కొట్టగానే గొలియాత్ ఇక్కడ తగిలింది. అంత పొడుగున్న మనిషి డామని కూలిపోయాడు అనమాట. అయితే ఒక్క రాయికే అసలు దేవుడు ఎంత బలం ఇచ్చాడు దావీదుకి. తర్వాత దావీదు ఏం చేస్తాడు తెలుసా, తన కత్తితో తన్నే చంపాడు అనమాట. అప్పుడు దావీదు గొలియాత్ కత్తి ఏదైతే ఉందో ఆ కత్తినే తీసి అలా కూలిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా అయిపోతారు అనమాట. దేవుడినే నమ్మాడు తను. వీళ్ళందరూ ఏం చూస్తారు, ఓన్లీ తన పై శరీరం బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, ఈ ఒక్కటేసాడంటే మనం వెళ్ళిపోతాం అని అనుకున్నారు. కానీ దావీదు ఎంత ఎత్తున్నా ఎలాగున్నా తను చూడలేదు, దేవుడిని చూశాడు, దేవుడినే నమ్మాడు, దేవుడిని నమ్మి వెళ్ళాడు అంతే.
ఎవరు గెలిచారు ఇప్పుడు? దావీదే కదా గెలిచాడు. ఇంతమంది ఉండగా ఏం చేయలేకపోయారు. అంటే దేవుని మనం నమ్ముకుంటే అంత బలం మనకు వస్తుంది అనమాట. ఉత్తిగా మనం పై రూపాన్ని చూసి ఓహో ఈడు ఎంతున్నాడా, నేను వీటితో వెళ్ళలేను, వీటితో చేయలేను అని అనుకోకూడదు ఎప్పుడు. మనం ప్రతిదానికి ఒక ఆలోచన చేయాలి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు దావీదు ఏం సొల్యూషన్గా చేసుకున్నాడు? దేవుడినే సొల్యూషన్గా చేసుకొని ముందుకు సాగాడు. కానీ మనమేమనుకుంటాం, అబ్బో ఇన్ని సంవత్సరాలు నేను చేయలేను, అస్సలు చేయలేను, నేను ఎగ్జామ్ రాయలేను, ఏమీ చేయలేను, నేను ఇలాగే ఉండిపోతున్నాను అనుకోకూడదు ఎప్పుడు. మనల్ని మనం నమ్ముకోవాలి, దేవుడిని నమ్మాలి. అప్పుడే మన ప్రాక్టీసే మనకి విజయాన్ని సాధిస్తుంది అనమాట. ఓకేనా? దావీదు గొలియాత్ను ఒక్కరినే కాదు, ఇంకా చాలా మందిని అంటే జంతువుల్ని కూడా చంపాడు అనమాట. దావీదు ఎవరు? గొర్రెలు కాపరు కదా. గొర్రెలు కాపరు అంటే ఖచ్చితంగా ఏ పులో సింహమో గొర్రెని తినడానికైనా వస్తుంది. అలా ఒక సింహం వచ్చినప్పుడు దావీదు ఒంటరిగా పోరాడాడు అనమాట. ఒక ఎలుగుబంటిని కూడా చంపాడు. ఎవరైనా నమ్ముతారా? దావీదు ఇంత ఉన్నాడు, ఎలుగుబంటిని అసలు చంపడం ఎలాగా? సింహం అసలు మనం ఎదురుగానే వెళ్ళలేము సింహం దగ్గరికి. అంటే దావీదులోని దేవుడు ఉన్నాడు, దేవుడిని దావీదు నమ్మాడు. కాబట్టి మనం కూడా దావీదుని కాకుండా దేవుడిని నమ్మాలి. ఖచ్చితంగా దేవుడిని నమ్మితేనే మనకి ఎందులోనైనా విజయం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈ స్టోరీ అర్థమైంది కదా. మనం తర్వాత ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని దీవించండి ప్రభా తండ్రి. ఏసే ప్రభా తండ్రి. ఈరోజు వాక్యంలో మీరే తోడుగా ఉన్నారు. మీ జ్ఞానాన్ని దయచేసి మాకు ఇలా ఈ వాక్యాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. దావీదులో మేము కూడా నిన్నే నమ్మేలా సహాయం చేయండి ప్రభా తండ్రి. మీ జ్ఞానంతో మేము నడుచుకునేలా సహాయం చేయండి. పై రూపాన్ని చూసి మేము ఎవ్వరూ భయపడకుండా ప్రభా నిన్ను నమ్ముకొని మేము ముందుకు సాగిపోయేలా సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ అనే ధైర్యం మాకు దొరికేలా సహాయం చేయండి ప్రభా. నీ ధైర్యం ఉంటే మేము ఏదైనా చేయగలం. మీరే తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ముందు లెసన్వి ఇంకా ఈ లెసన్ కూడా అసైన్మెంట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసేయండి. ఇక్కడ ఈజీగా మనకి డ్రాయింగ్స్లో ఉన్నాయి కదా, అవి కూడా చేయండి. ఇంకా ఇక్కడ రాయాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని మీ అసైన్మెంట్ని అన్ని కంప్లీట్గా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.